మిత్రమా, ఈ ప్రపంచం నీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏమిటో తెలుసా? నీ ఓటమి. అవును మిత్రమా, ఈ ప్రపంచం నీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఓటమి. ఈ ప్రపంచానికి నువ్వు ఓడిపోవడమే కావాలి మిత్రమా. ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ ప్రపంచం నీ నుండి. అది గుర్తుంచుకో. ఈ సమాజంలో అందరూ ఎలా ఉన్నారు అని అంటే, వీడు ఓడిపోతే బాగుండు, వీడు ఆ పనిలో ఫెయిల్ అయితే బాగుండు, వీడు ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే బాగుండు అని ఈ సమాజంలో అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు మిత్రమా. అంతేకాని వీడు బాగుపడితే బాగుండు, వీడి జీవితంలో మంచి స్థాయిలో ఉంటే బాగుండు అని ఈ సమాజంలో ఎవ్వరు అనుకోవడం లేదు మిత్రమా. వీడు బాగుంటే బాగుండు, వీడు బాగుపడితే బాగుండు అని అనుకునేవారు ఎంతో 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 తక్కువ మంది ఉన్నారు. అంటే మంచి కోరేవారి కన్నా చెడు కోరేవారే ఎక్కువ మంది ఉన్నారు మిత్రమా. ఈ ప్రపంచంలో వీడు బాగుపడితే బాగుండు అని ఎవ్వరు కూడా అస్సలు అనుకోరు. వీడు బాగుపడితే బాగుండు అని ఎవ్వరు అనుకోరు. వీడు బాగుపడితే బాగుండు అని అస్సలు ఎవ్వరు అనుకోవడం లేదు మిత్రమా. వీడు బాగుపడితే బాగుండు, వీడికి ఏమైనా హెల్ప్ చేద్దామా అని ఎవ్వరు కూడా అనుకోరు. వీడు ఓడిపోతేనే బాగుండు, పార్టీ చేసుకుందాం, వీడు ఓడిపోతే వీడి ఓటమిని చూసి ఎంజాయ్ చేద్దాం అనేవారే ఎక్కువ మంది ఉన్నారు ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో. అర్థమైంది కదా ఈ సమాజం నీ నుండి కోరేదేమిటో. నీ మంచి కోరేవారేమో తక్కువ, నీ చెడు కోరేవారేమో ఎక్కువయ్యారు. నీ మంచి నువ్వే కోరుకోవాలి, నీ పని నువ్వే చేసుకోవాలి, నీ సక్సెస్ కోసం నువ్వే కష్టపడాలి. ఇక్కడ ఎవ్వరు కూడా నీ మంచి కోరి నీకు హెల్ప్ చేయడానికి ఎవ్వరు కూడా ముందుకు రారు. అది గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళు. నీ జీవితంలో నువ్వు ఒంటరిగానే ప్రయాణం చెయ్యాలి. ఇక్కడ ఎవరి జీవితం వారిది, ఎవరి జీవితం వారికి గొప్ప, అంతే. ఎవరో నిన్ను నీ జీవితాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, తక్కువ చేసి చూస్తున్నారు అని బాధపడకు, అవేమి అస్సలు పట్టించుకోకు. ఈ సమాజం నీ నుండి ఏమి కోరుకుంటుందో అర్థమైంది కదా. ఈ సమాజం నీ నుండి ఓటమే కోరుకుంటుంది కదా. కనుక ఈ సమాజానికి వ్యతిరేకంగా పోరాడి నీ గెలుపుని నువ్వు సాధించు మిత్రమా. నీ జీవితం కోసం పోరాడి నీ గెలుపుని నువ్వు సాధించు మిత్రమా. నీది జీవితం, నీది బాధ, నీది దుఃఖం, నీదే సుఖం కూడా, నీదే సంతోషం కూడా, ఇలా అన్నీ కూడా నీవే. మరి కష్టం కూడా నీదే అవ్వాలి. అది గుర్తుంచుకో మిత్రమా. ఒంటరి పోరాటాన్నే చెయ్యాలి. ఈ జీవితం అనే యుద్ధంలో పోరాడి గెలవాలి, గెలుపుని సాధించాలి. ఈ సమాజానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్ళి నీ లక్ష్యాలని, నీ కలల్ని నువ్వు చేరుకునేందుకు ప్రయత్నాలు చెయ్యాలి. నీ లక్ష్యాలని నువ్వు ఒంటరిగానే చేరుకోవాలి మిత్రమా. అది గుర్తుపెట్టుకో. చేరుకుంటావు కదా మిత్రమా. ఈ సమాజంలో అందరూ నువ్వు నీ జీవితం ఓడిపోతే బాగుంటుంది అని అనుకుంటూ ఉన్నారు. నువ్వు ఎల్లప్పుడూ కూడా ఓడిపోతూనే ఉంటే బాగుంటుంది, వీడిని చూసి నవ్వుదామని ఎంతో మంది అనుకుంటూనే ఉన్నారు మిత్రమా. మరి నీ జీవితం ఏమవ్వాలని నువ్వు అనుకుంటున్నావు? ఏమని అనుకుంటున్నావు? ఆలోచించుకో. జీవితాంతం ఈ సమాజానికి వ్యతిరేకంగా ఉండాలి అని అంటే నువ్వు ఇప్పుడు గెలవాలి అంటే ఓర్పు, సహనం, పట్టుదల, ధైర్యం, ఇలాంటివన్నీ కూడా కావాలి. ఇవన్నీ నీలో ఉన్నాయా? మరి ఒకవేళ నీలో ఇవన్నీ లేకపోయినా సరే నీ మీద నీకు నమ్మకం, ఆత్మవిశ్వాసం అనేవి ఉంటే చాలు కోల్పోయిన వాటన్నిటిని తిరిగి తీసుకురావడానికి. ఆత్మవిశ్వాసంతో ఉండు మిత్రమా. నీ మీద నువ్వు నమ్మకంతో ఉండు. నీ జీవితంలో నువ్వెప్పుడు గెలుపు అనేది ఖచ్చితంగా సాధిస్తూనే ఉంటావు. గెలుపు అనేది నీకు ఖచ్చితంగా సాధ్యం అవుతుంది మిత్రమా. నువ్వు గెలుస్తావు, గుర్తుంచుకో. ఆత్మవిశ్వాసంతో నీ మీద నువ్వు నమ్మకంతో ముందుకు వెళ్తావు కదా. ఈ ప్రపంచానికి వ్యతిరేకంగా నిలుస్తావు కదా. ఈ సమాజానికి కావాల్సింది నీ ఓటమి. మరి నువ్వు నీ జీవితాన్ని గొప్ప స్థాయిలో ఉంచేందుకు గెలుస్తావు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.